గాడివాలా యాప్ ద్వారా అన్నమయ్య జిల్లా సండుపల్లి మండలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ గాడివాలా యాప్ను సద్వినియోగం చేసుకోవాలని సండుపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు అజయ్ రెడ్డి, గాడివాలా యాప్ మేనేజర్ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా సండుపల్లి మండలంలో గాడివాలా యాప్ను వైఎస్ఆర్సీపీ నాయకుడు అజయ్ రెడ్డి, సురేష్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సండుపల్లి మండలంలో గాడివాలా యాప్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. గాడివాలా యాప్ వినియోగించే వారికి ఎటువంటి అదనపు భారం వేయడం లేదని, ఈరోజు గాడివాలా యాప్ను లాగిన్ చేస్తారో ఆ రోజు మాత్రమే ఛార్జ్ వేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ గాడివాలా యాప్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెడ్ ఆఫీస్ ఇక్కడే కదా, సో వీఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ అనదర్ ప్లేసెస్. సో హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ప్రతి ఒక్కటి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే జరుగుతుంది. సో మన సరౌండింగ్స్ మాత్రమే మనం డెవలప్ చేసుకుంటాం. ఈ గాడివాలా యాప్ అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? సో ప్రజలు ఇప్పుడు ఇక్కడ అసలు ఇటువంటి ఆప్షనే లేదు మనకి విలేజెస్లలో. ఓలా, ఊబర్ అన్ని మెట్రో సిటీస్ వరకే ఉన్నాయి తప్ప విలేజెస్ లో ఎక్కడా లేవు, ఈవెన్ డిస్ట్రిక్ట్స్ లో కూడా లేవు. సో మనము ఒక మారుమూల పల్లెటూరు, అక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, లోకల్ ఉన్న వెహికల్స్ రిజిస్టర్ చేసుకునేసి యాజ్ యూజువల్ ఎవరికైతే అవసరం ఉంటుందో, ఇంక్లూడింగ్ లగేజ్ క్యారియర్స్, ట్రాక్టర్స్, జేసీబీస్, ఇవన్నీ కూడా గాడివాలాలో వస్తున్నాయి. మనం దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చేసి దెన్ వీ కెన్ రిక్రూట్ దెమ్. సో ఇన్ లెస్ సాలరీస్, ఈవెన్ దే ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ఫ్రీ ఫర్ ఫ్యూ డేస్. సో లేటర్ ఆన్ వీళ్ళందరూ ఏమైపోతారు, దే విల్ కమ్ ద బ్యాకప్ ఆఫ్ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి దే విల్ స్టాండ్ విత్ అస్. సో ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ కి ఫర్దర్ గా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు పీప్ ఇన్ టు దేర్ లైఫ్ బ్యాక్. సో దే విల్ బి ఎ గుడ్ రెవల్యూషన్. ఒక మంచి హాస్పిటాలిటీని ఇస్తాము, ఒక మంచి డీసెన్సీని మెయింటైన్ చేసి తీసుకొస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడే వాళ్ళ ఆర్సీలు, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కాపీలు, పియూసీలు, వాళ్ళ లైసెన్స్లు, ఇవన్నీ మేము వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళకు వెండర్ గా మేము యాక్సెస్ ఇస్తాము. కరెక్టే సార్, కాకపోతే ఏమంటే మీ కంపెనీ నుంచి ఏ విధంగా వాళ్ళకి అనేది ఏ విధంగా ఇన్సూరెన్స్ ఇస్తారు? మా కంపెనీ నుంచి ఇన్సూరెన్స్